ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. మృదుపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. లలితా త్రిశతి అధ్యయన కార్యక్రమంలో ఇప్పుడు లలితా త్రిశతి శంకర భాష్య విశేషం చూద్దాం. 300 నామాలు హయగురు స్వామివారు చెప్పారు. అది కూడా అమ్మవారి యొక్క ఆదేశం వలనే. అది మనకు పూర్వపీఠికలో చెప్తుంది. విశేషం ఏంటంటే లలితా సహస్రనామ స్తోత్రంలో పూర్వపీఠిక, సంహితా భాగం, ఉత్తరపీఠిక ఉన్నాయి. పూర్వపీఠికలో 50 శ్లోకాలు సహస్రనామ స్తోత్రంలో, మధ్యలో సంహితా భాగం, సంహిత అంటే మంత్రభాగం, సంహితా భాగంలో 1000 నామాలు అంటే 183 శ్లోకాలు. చివర ఉత్తరపీఠికలో 87 శ్లోకాలు. ఉత్తరపీఠిక అంటే ఫలశ్రుతి, ఆ స్తోత్రం చదవడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే లలితా త్రిశతిలో కూడా 3 భాగాలు ఉన్నాయి. లలితా త్రిశతిలో మొదటిది పూర్వపీఠిక 27 శ్లోకాలు, తర్వాత సంహితా భాగం మంత్రభాగం 59 శ్లోకాలు, ఉత్తరపీఠిక 118 శ్లోకాలు, మొత్తం 204 శ్లోకాలు. ఇప్పుడు ఇంకా మనం ఉపోద్ఘాతంలోనే ఉన్నాం. శంకర్ల వారు ఏం చెప్పారంటే శివవర్ణములు, శక్తివర్ణములు, ఉభయ వర్ణములు. ఇందులో 100 నామాలు శక్తి అక్షరాలు, అంటే అమ్మవారి గురించి చెప్పిన నామాలు, అంటే అమ్మవారు చెప్పారు. ఇంకా చాలా జాగ్రత్తగా ఉన్నారు ఈ విషయం, ఎందుకంటే చాలా నిగూఢమైన విషయం మంత్రశాస్త్రం. ఈ మంత్రభాగం కనుక జాగ్రత్తగా పరిశీలించాలి. ఆసక్తి ఉన్నవాళ్ళు వినండి, లేని వాళ్ళు మనకెందుకు అని అనుకుంటే పక్కన ఉంచేయచ్చు. ఎందుకంటే లలితా త్రిశతి కానీ, లలితా సహస్రనామ స్తోత్రం కానీ, లలితా అష్టోత్తర స్తోత్రం కానీ చెప్పేవాళ్లకు వినేవాళ్ళకు కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప సాధ్యం కాదు. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే సాధ్యం. శ్రీ విద్యోపాసకులు మాత్రమే దీని యొక్క విశేషమైన అర్థాలు వివరించగలరు. శ్రీ విద్య అంటే ఏమిటి తెలుసు కనుక. శ్రీచక్రాన్ని ఉపాసించేవాడు ఇంకా బాగా చెప్తారు. హయగురు స్వామి వారు శ్రీ విద్యోపాసకులు, శ్రీచక్రార్చకుడు. అగస్త్యుల వారు కూడా అంతే. ఆ ఇద్దరి యొక్క దివ్యానుగ్రహంతో మనం వింటున్నాం. యథాశక్తి అమ్మవారి అనుగ్రహంతో కొంతైనా తెలుసుకుందాం. వాగ్భవ కూటంలో 100 నామాలు, కామరాజ కూటంలో 120 నామాలు, శక్తి కూటంలో 80 నామాలు, మొత్తం 300. ఇంకా దీన్ని విశ్లేషణ చేసినట్లయితే కత్రయం హద్వయంతో చెప్పినవి శైవభాగాలు. కా ఏ ఈ లా హ్రీంలో కా, హసకహల హ్రీంలో కా, సకల హ్రీంలో కా, 3 కూటాల్లో కా వచ్చింది బీజాక్షరం. దీనికి అధిదేవత బ్రహ్మ, అధిదైవం బ్రహ్మ. కా ఈ కకారంతో ఒక్కొక్క కూటంలో 20 మంత్రాలు అయితే మొత్తం 60 నామాలు వచ్చాయి. 60 కంటే ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే కా ఏ ఈ లా హ్రీంలో ఒకటి, హసకహల హ్రీం అక్కడ కా, హసకహల హ్రీం, సకల హ్రీంలో కా. కకారంతో 3 బీజాక్షరాలు, 3 ఒకదాంతో 20, 3 20 60 నామాలు. తర్వాత హద్వయంతో చెప్పినవి కత్రయం, కకారంతో 3 కూటాల్లో కా ఉంది. కా ఏ ఈలా హ్రీం, హసకహల హ్రీం, సకల హ్రీంలో 3 కాలు వచ్చాయి. హా ఎన్ని చోట్ల వచ్చింది? మొదటి దాంట్లో హా లేదు, కా ఏ ఈలా హ్రీం హా లేదు. రెండవది హసకహల హ్రీం, హసకహల హ్రీం అక్కడ రెండు వచ్చాయి హకారాలు. అంచేత ఒక్కో దాంతో 20 అయితే 2 20 40. కకారంతో 60 మంత్రాలు, హకారంతో 40 మంత్రాలు, 100 మంత్రాలు శివస్వరూపాలు. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే శివుడు చెప్పారా ఆ మంత్రాలను? శివుడు చెప్పాడు, కామేశ్వరుడు చెప్పాడు. ఇంకా కామేశ్వరి లలితా పరాభట్టారికి చెప్పిన మంత్రాలు ఏమిటి? అవి ప్రత్యేకంగా
140 140 ఏ ఈ లా సా లా, అలాగే మూడో కొటంలో సా లా. ఈ మొత్తం 7 బీజాక్షరాలు. ఒక్కో దాంతో 20 నామాలు. 7 20 140 నామాలు అమ్మవారు చెప్పారు. అమ్మవారు చెప్పిన మంత్రాలు. ఇంకా ఇవన్నీ పోతే చివర హ్రీం ఉంది. వాగ్భవగూటంలో హ్రీం చివర కా ఏ ఈ లా హ్రీం, ఇది వాగ్భవగూటం. హసకహల హ్రీం, ఇది కామరాజగూటం. హ్రీం ఉంది చివర. సకల హ్రీం, అక్కడ మళ్ళీ హ్రీం ఉంది. మూడు కూటాల్లో చివర 3 సార్లు వచ్చింది హ్రీం. హకార రకార ఇకారాలు చివర బిందువు. హ్రీం అనేది ఉభయులు చెప్పినవి. ఒక్కో దాంతో ఎన్ని మంత్రాలు? 20. 3 20 60. 60 మంత్రాలు అమ్మవారు అయ్యవారు చెప్పినవి. అమ్మవారు మాత్రమే చెప్పినవి 140, అయ్యవారు మాత్రమే చెప్పినవి 100. 100 140 60 మొత్తం కలిపిందండి త్రిశతి. దీన్ని బట్టి ఏమవుతుంది మనకు? శ్రీచక్రంలో 4 శివచక్రాలు ఉన్నాయి, 5 శక్తి చక్రాలు ఉన్నాయి. అందుకనే 5 శక్తి చక్రాలు ఎలా ఉన్నాయి? త్రికోణం, అష్టకోణం, దశకోణం, అలాగే చతుర్దశార చక్రం. ఇవి త్రికోణం, అష్టకోణం, దశకోణ ద్వయం 2 ఉన్నాయి. దశకోణ ద్వయాలు 2, దశకోణాలు 2. చతుర్దశార చక్రంతో కలిపితే 5. ఇంకా శివచక్రాలు 4 ఉన్నాయి. ఒకటి బిందువు, రెండవది అష్టదళ పద్మం, మూడవది షోడశదళ పద్మం, చతుష్కోణం అంతే, అది చతుస్రం. ఇంకా త్రికోణంలో ఏమైంది? మధ్యలో బిందువు ఉంటుంది. అష్టకోణంలో అష్టదళ పద్మం, దశకోణ ద్వయంలో షోడశారం, చతుర్దశారం భూపురం. ఈ శైవచక్రాలకు శక్తి చక్రాలకు అవినావ సంబంధం ఉంది. శైవచక్రాలు 4, శక్తి చక్రాలు 5, మొత్తం నవావరణం, నవచక్రాలు. ఇది తెలుసుకోవాలి శ్రీ విద్యోపాసకులు, శ్రీచక్రార్చకులు. హయగ్రీవ స్వామి వారు చివర ఫలశ్రుతిలో చెప్తారు అగస్యుల వారికి. ఇంకా మొత్తం లలితాత్రిశతి చదువుదాం అనుకునేవాళ్ళు ఒక నియమం పాటించాలి. హయగ్రీవ స్వామి వారు చెప్పారు ప్రత్యేకంగా. పూర్వపీఠిక ఒకసారి చదవాలి. సంహితా భాగం మనం ఎన్నిసార్లు చదువుకోవచ్చు మన శక్తిని బట్టి. ఉత్తరపీఠిక ఒకసారి చదవాలి. పారాయణ క్రమంలో కూడా అంతే, అంగన్యాస కరన్యాసాలతో పారాయణ చేయాలి. ఇది నియమం. మిగిలిన విశేషాలు ఆంతర్భాగంలో చెప్పుకుందాం. సర్వేభ్యః శ్రీమాతృదేవ్యాః దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.